ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికీ వందనాలు. ప్రియమైన వారులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మేమందరం బాగున్నాం. ఈ యొక్క సందర్భంలో వాక్య లేఖనాలు ఆయన చిత్తానుసారంగా ధ్యానించుకుంటూ ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తున్నామని నేను విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు వాక్య లేఖన భాగము వాక్యము, తర్వాత ప్రార్థన జీవితంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి ప్రాముఖ్యమైన ఆశీర్వాదము వాక్య లేఖనాల్లో అనేకం ఉన్నాయి. అందులో కొంతమంది మన వాళ్ళు అంటుంటారు, నా ప్రార్థన వినబడటం లేదు, నా ప్రార్థన చేయడం లేదు. అందుకు ఉదాహరణగానే యెషయా గ్రంథములు అంటారు, ప్రార్థన విననేరకుండా నా చెవిలు మందగిలిపోదు, రక్షింప నేరబడకుండానట్లు నా హస్తములు కురుచి కాలేదనమాట. ఈ రకంగా మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడుతుంది, నీకు నాకు మధ్యలో పాపం ఉన్నదనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వారులారా, అదే ఆ పాపము మనకు ప్రార్థనకు అడ్డగిస్తుంది, దేవుని దగ్గర నుంచి వచ్చేది జవాబును అడ్డగిస్తుంది, మన ప్రార్థన దేవునికి వెళ్ళడానికి అడ్డగిస్తుంది. అయితే ఈ యొక్క విషయాన్ని మనము పరిశుద్ధ లేఖనాల్లో సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తులో మనకు రూఢిగా తెలియజేస్తున్నారు. లోక రాసిన సువార్త 18వ అధ్యాయము 13వ వాక్యం చూస్తే, అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కండ్లెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినే నన్ను కరుణించుమని పలికెను. చూడండి, ఇక్కడ మనం ప్రార్థన చేస్తుంటాం. మన ప్రార్థనలో ప్రాముఖ్యంగా ఉండాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఆ ప్రార్థన ప్రారంభించి ప్రభువా నేను పాపినని చెప్పేంత వరకు ఆ యొక్క ఎన్ని పాపాలు మనం చేస్తున్నామో, రక్షింపబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, పరిశుద్ధత్వం నింపబడ్డాను, అభిషేకం పొందుకుని నేను ఒక ప్రవక్త, నేను ఒక సేవకుని, నేను సేవ పరిచర్య చేస్తున్నాను, ఉన్నత స్థానంలో ఉన్నాను, నేను పరిశుద్ధిని తెల్ల బట్టలు ధరిస్తాను అంటే కుదరదు. ఆ క్షణం వరకు కూడా ఆ పాపాన్ని ఒప్పుకునేవాడే పరిశుద్ధంగా దేవుడి సన్నిధిలో ఆ ప్రార్థన వినడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. కనుక మనం అందరము పాపులమై ఉన్నాం. ప్రతిదినము ఆయన అనుకునే రీతిలో మనము జీవించడం లేదు. మనకు ఏదో వాక్యం చదివేటప్పుడు మనకు దేవుడు చెప్పే విధానం మనం జీవిస్తున్నాం కనుక మనం పరిశుద్ధులు అనుకోకూడదు. వాక్యానుసారంగా దేవుడు అనుకునే విధానములో దేవుని యొక్క ఆయన చూపులో ఆయన అనుకునేటువంటి విధానంలో మనం జీవిస్తే అప్పుడే మన పరిశుద్ధం. ఎప్పుడు జీవిస్తామంటే జీవించలేం, ఏ మనుషుడు జీవించలేం. అయితే మనం పాపాన్ని ఒప్పుకున్నప్పుడు చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సుంకరి ట్యాక్స్ కలెక్టర్, అతను సుంకం పని చేసేటువంటి వాడు తన పాపాన్ని ఒప్పుకుంటాడు. ఏ పాపాలు మొత్తం ఒప్పుకుంటాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలా రొమ్ము కొట్టుకొనొచ్చు, ప్రభువా నేను పాపిని, దేవా నేను పాపిని అని చెప్తాను. కింద చూస్తే దాని తర్వాత 14వ వాక్యంలో, అతని కంటే ఇతరు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఇద్దరు చేసేటువంటి ప్రార్థన విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. అంటే ఎవరైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో వారి యొక్క ప్రార్థన వినబడింది. ప్రియమైన వారులారా, మనం ఆసక్తితో ప్రార్థన చేసేటం, దేశం కొరకు ప్రార్థన చేసేటం, మనుషులందరి కొరకు ప్రార్థన చేసేటం, రాజుల కొరకు ప్రార్థన చేసేటం, అత్యాసక్తితో ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థన చేయడానికి ముందుగా మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే, ఇదివరకు నువ్వు ఆ పాపాన్ని ఒప్పుకోనకుండా నీ ప్రార్థనలో ముందుకు సాగుతున్నావా? ప్రతి ప్రార్థనలో పాపక్షమాపణ, పాపపు ఒప్పుకోలు ప్రభు దగ్గర మనం పొందుకోవాలి. పాపక్షమాపణ పొందుకున్న తర్వాత దేవుని స్తుతించాలి, ఆయన గొప్పవాడని స్తుతించాలి, ఆయన మనకు చేసిన కార్యాలు స్తుతించాలి. దాని తర్వాత విజ్ఞాపన, మన అవసరతలను విజ్ఞాపన పూర్వకంగా ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన అయితే మనం చేయాలి. ఇలా మనం చేసేటప్పుడు మన జీవితాల్లో మన ప్రార్థన ఒక శక్తివంతమైన ప్రార్థనగా, పాపాన్ని క్షమాపణ పొందుకొని దాని తర్వాత దేవుడి దగ్గర అడిగేటువంటి ప్రతి ప్రార్థనకు జవాబు త్వరగా వచ్చే తీరుతుంది. ఖచ్చితంగా దేవుడు జవాబుని ఇస్తాడు. ఆ రకంగా దేవుడు మిమ్మల్ని మనలందరినీ ఆశీర్వదించడానికి ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మా ప్రియులైనా తండ్రి ప్రభా ఈ యొక్క వాక్యాన్ని విన్నారు ప్రభా. ఇదివరకు నాయన తండ్రి తన పాపాన్ని ఒప్పుకోకుండా అవసరతల కొరకే ప్రార్థన చేసేవాడిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా, ప్రతి క్షణము నాయన తండ్రి మేము చేస్తున్నటువంటి పాపం మీకు తెలుసు. ఎందుకంటే నీకు ఇష్టానుసారంగా మేము ఈ భూమి మీద జీవించడం కష్టం. పాపం నింపడినటువంటి లోకం తండ్రి ప్రభా, మేము చేసేటువంటి ప్రతి ప్రార్థన తండ్రి పాపము నాయన తండ్రి ప్రభు అడ్డగిస్తుంది. నాయన తండ్రి మా యొక్క పాపమును క్షమించండి అడుగుతున్నాం తండ్రి. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధులు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అనేటువంటి మాట మీరు సామెతలు తెలియజేశారు. కనుక పాపములు ఒప్పుకొనిచ్చినాం తండ్రి. అలాంటి ప్రార్థన ప్రతిదినం మేము చేసేటప్పుడు ప్రభా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు జరిగిస్తారు ప్రభా, నీకు వందనాలు. అలాగనైనా తండ్రి ప్రభా ప్రార్థన చేసి తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు మీరే
మా ప్రియులకు దయచేయవలసిన ప్రార్థన చేస్తూ పాపాలని క్షమించినందుకు వందనాలు తెలియజేస్తూ సాగిలో పడుతూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆమెను అడిగి వేడుకొని తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.